హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఎస్, ఈరోజు మనం శ్రీశ్రీ గారి కవితతో ప్రారంభిద్దాం. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ తల ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఈ కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చిట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలకుండా చేసిన ఆ మానసిక సంకెళ్లను తెంచేసుకో. పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు. నీ పరుపు నిన్ను చీదరించుకోకముందే నీ బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించడానికి ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుతురులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తేనే చరిత్రని రాయగలవు, తెలుసుకో. ఎస్, మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనంటే మనల్ని ఏవైతే ఈ ఉన్న స్థితిలోనే కట్టి పడేస్తున్నాయో మరి ఆ అవలక్షణాలను లేదా మన హృదయానికి చాలా ఇష్టమైనటువంటి లక్షణాలని, అంతే కదండి, మనల్ని ఇక్కడే ఉంచుతున్నాయి, ఇక్కడే ఆపేస్తున్నటువంటి ఆ బంధనాలను, ఆ మానసిక మాలిన్యాలని తొలగించుకుంటే తప్ప మనము జీవితంలో ముందుకెళ్ళలేము, ఉన్నత స్థానాలని అధిరోహించేటువంటి ఆస్కారం ఉండదు ఫ్రెండ్స్. ఓకే, మరి అవి ఏమంటారా? భౌతికంగా మనకి ఎదురుగా కనపడుతూ ఉన్నాయా, లేదా భౌతికంగా మనతో మన పక్కన ఉన్నాయా, మనల్ని వెనక్కి లాగుతూ ఉన్నాయా అనంటే భౌతికంగా అవి లేవు, కానీ ఇక్కడున్నాయి. కొన్నేమో ఇక్కడున్నాయి. భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా మానసికంగా మనల్ని కృంగదీస్తూ లేదా మానసికంగా మన యొక్క శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా మనతోనే చేయిస్తూ నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని చెప్పి ఒక నిరుత్సాహపరమైనటువంటి వాతావరణాన్ని మనలో క్రియేట్ చేస్తూ మనల్ని మనమే చీట్ చేసుకుంటూ మన శక్తి సామర్థ్యాలని పూర్తిగా వినియోగించకుండా చేస్తున్నటువంటి ఆ అవలక్షణాల పని పడదామా? అయితే రండి, నాతో కలిసి రండి, వాటి సంగతి ఏందో వాటి అంతేందో తేలుద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఎస్ సార్, ఏంటి ఎక్కడ మనము మరి మన యొక్క శక్తి సామర్థ్యాలని పూర్తిగా ఉపయోగించకుండా మనల్ని ఆపుతోంది? ఏదైనా ఒక లక్ష్యాన్ని చూడగానే లేదా ఏదైనా ఒక పనిని మొదలు పెడదాం అనగానే మన మైండ్లోనే మనకేమని వస్తుందండి? అది నీ వల్ల కాదు, నీకు చేత కాదు. ఎస్, ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క సందేశం, లేదా ఎక్కడి నుంచి వినబడుతోంది? ఎందుకు ఇలా మనం అయ్యాం? మరి మన గత జ్ఞాపకాల వల్లనా, లేకపోతే మన యొక్క గత చరిత్రల వలన, లేకపోతే మనం పెరిగిన సమాజం రీత్యానా, లేదా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు నువ్వెందుకు పనికిరావు, లేదా నీ వల్ల ఏమీ కాదు అని అంటూ మనలో అలాంటి నెగిటివ్ భావనల్ని సృష్టించారా? ఎస్, మనం పెరిగిన వాతావరణం కావచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా కొన్ని పరిస్థితులకి లేదా కొన్ని జీవన విధానాలకి అలవాటు పడిపోయి మనం ఇంతే, ఇక్కడే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అని ఒక రకమైనటువంటి ఏమంటారండి సిద్ధాంతాన్ని మన మైండ్కి ఇచ్చేస్తాం, ఒక గుణింతాన్ని ఇచ్చేస్తాం. ఇదే గుణింతం, ఇదే నీ జీవిత సత్యం, ఇదే నీ జీవిత విధానం, నువ్వు ఇలాగే బ్రతకాలి, ఇక్కడే ఉండాలి, ఉన్న చోటే ఉండాలి, ఇలాగే నీ జీవితాన్ని గడపాలి అని ఒక రకమైనటువంటి సిద్ధాంతాలని, రాద్ధాంతాలని మన మైండ్లో బలవంతంగా ఎక్కించి కుక్కి మనం ఒక పద్ధతిని అలవాటు చేస్తాం. దాంతో ఏమవుతుంది?
ఇక కొత్తదనానికి అలవాటు పడాలంటే, కొత్తగా ఏదైనా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలంటే, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఇవన్నీ కూడా ముందుగా వచ్చి అడ్డంగా నిలబడతాయి. నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు నేర్చుకోలేవు, నీకు రాదు, ఓకే, లేదా నీ స్టాండర్డ్స్ అంతగా లేవు, ఇలా అనేక రకమైన వ్యతిరేక భావనలన్నీ కూడా మన ముందు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. ఇవి కొన్ని సంవత్సరాలు అలవాటు పడిపోయి అనేక రకాలైనటువంటి మానసిక వ్యతిరేక భావనల్ని మనలో పూర్తిగా ఏం చేస్తాయి, ఒక గోడలాగా లేదా మంచి ఒక భవనంలాగా, ఒక కట్టడంలాగా నిర్మితం చేస్తాయి. అవన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా అయిపోయి మనల్ని, మన శక్తి సామర్థ్యాలని, మనల్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటూ అక్కడే ఆగిపోయేలా చేస్తాయి. అలాంటివేంటో ఇప్పుడు మనం చర్చిద్దాం. మొదటిది నిరుత్సాహం. బాబా, ఉత్సాహానికి వ్యతిరేక పదం నిరుత్సాహం. ఒక పని అనుకోగానే లేదా ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోగానే ఈ నిరుత్సాహం మనలో 90% వస్తే అంతకంటే ముందే మన పక్కనున్న వాళ్ళు ఒక 10% నూరిపోస్తారు. ఏరోయ్ నువ్వా, అవునా, ఏంటి బీకామ్ చదువుదాం అనుకుంటున్నావా, సిఏ చేద్దాం అనుకుంటున్నావా, అవునా, ప్రభుత్వ ఉద్యోగం నీ వల్ల అవుద్దా, నువ్వు సాధించగలవా, ఎక్కడ ఊరు, నువ్వు ఎక్కడ పుట్టావు, నీకు ఇంగ్లీష్ వచ్చా, లేకపోతే ఆ భాష వచ్చా, నీకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా నీకు, ఓకే, అసలు నీ డ్రెస్ సరిగా ఉందా, ఇలా రకరకాల నెగిటివ్ భావనల్ని మనలో మన పక్కోళ్ళు నూరిపోస్తారు. ఆ 10% మనం ఏం చేస్తాం, అవి తీసుకొని ఆహా ఎంత హ్యాపీగా మన మైండ్లో కొన్ని ఎక్కించుకొని ఆ 10% మనం ఏం చేస్తామండి, డెవలప్ చేసి 100% చేసుకుంటాం. చేసుకొని ఒరే నీ వల్ల ఎడవద్దురా, ఒకరోజు మొదటి రోజు ప్రయత్నం చేస్తామేమో, చూద్దాం, నేను దీన్ని ఒకదాన్ని అప్లై చేశాను చూస్తానని చెప్పి మొదటి రోజు ఏం చేస్తామంటే ఒక ముందడుగు వేస్తాం. ఆ ముందడుగు వేసిన రోజు ఇవి మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సినిమా రీలు తిరుగుతున్నట్టు తిరిగి అవి 100% ఫ్రేమ్ కాగానే రెండవ రోజో మూడో రోజో నీ వల్ల కాదు ఆపేసేయి. ఎందుకు నీ వల్ల కాదు, ఎవరు చెప్పారు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, లేదా నిన్ను నువ్వే తక్కువ అంచనా ఎందుకు వేసుకుంటున్నావు, అలా అని అతిగా నేను ఏదైనా చేస్తా, నేను తోపుని, అలా వద్దండి. కానీ తలుచుకుంటే నీలాగే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఎందరో వ్యక్తులు వాళ్ళు తమ చెమట చుక్కల్ని చిందించి కష్టపడి ప్రయత్నాల ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకో. నువ్వు కూడా ప్రయత్నం, నిరంతర ప్రయత్నం, దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని తోడుగా ఉంచుకో. ప్రయత్నంలో ఆపకు, ప్రయత్నం చేయడంలో ఓడిపోకు. ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం చేయడంలోనే ఓడిపోకు, మొదలు పెట్టడంలో ఓడిపోకు. ఎప్పుడు నువ్వు మొదలు పెట్టు, ప్రయత్నం చేస్తూ వెళ్ళు. విజయం కోసమో, లక్ష్యం కోసమో, లేకపోతే తర్వాత వచ్చేటువంటి దేనికోసమో ఎప్పుడూ ఎదురు చూడకు. కానీ నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వెళ్ళు. ఆ విజయమే నీకు ఎదురుగా వచ్చి హారతిచ్చేలా చేసుకో. ఇది నిరుత్సాహాన్ని వదిలేయి. రెండవది నిరాశ. ఆశ ఉండాలి. ఒక సినిమాలో అంటారు కదండి, ఏమంటారు, ఆశ ఏం చేస్తుంది, క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది, నిరాశ అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఎవరమైనా కూడా ఎందుకు మనం ఈ భూమి మీదకి వచ్చాం, లేదా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం, ప్రతి ఒక్కరిని చిన్న పిల్లవాడి నుంచి మొదలు పెడితే, మాటలు వచ్చిన చిన్న పిల్లవాడి నుంచి మొదలు పెడితే రేపో మాపో అలా అంటాం కదా, అలాంటి వ్యక్తి వరకు ఎవరినైనా కదిలించండి, ఆశ లేని వ్యక్తి భూమి మీద ఎక్కడా కనిపించడు. ఆశ ఉండాలి.
ఆశే మనల్ని బ్రతికిస్తుంది, ఆశే మనల్ని నడిపిస్తుంది. దీనిపైన కూడా పాఠాలు ఉన్నాయి. ఓకే, సరే, మరి ఈ ఆశని ఏం చేస్తారు? మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సేమ్ ఫార్ములా అండి. 10% వాళ్ళు మనలో చిన్న బీజాన్ని వేస్తారు, మనమే దాన్ని 100% నిరాశగా మార్చుకొని దీని మీద నేను పెంచుకోవద్దు, దీని మీద నాకు ఆశలు అవసరం లేదు, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిలా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిలా బ్రతకాలి, ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిద్రోతుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం, చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశులతో బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి, అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూను బ్రతకాలి, ఆశయాన్ని బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. ఎస్ ఫ్రెండ్స్, సో మనకి ఆశ మనల్ని ఎంతగా నడిపిస్తుంది అంతే కదండి. మనలో ఒక అంటే కొవ్వొత్తిలో ఒక మధ్యలో ఉన్నటువంటి దానిలాగా, అలాగే దీపంలో ఉన్నటువంటి ఒక ఒత్తిలాగా మనలో అది ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. నీకేం కాదు పద నేనున్నాను అని చెప్పి మనల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది ఆశ. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ మాలిన్యమైనటువంటి నిరాశని వదిలేద్దాం. రెండోది అయిపోయిందా? మొదటిది మొదటిది ఏమనుకున్నామండి? బద్ధకం అనుకున్నాము. అట్లాగే తర్వాత ఏమనుకున్నాము? మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చేసేటువంటి నిరుత్సాహం అనుకున్నాం కదా. అలాగే రెండవదేమో, మొదటిది నిరుత్సాహం అనుకున్నాము, రెండవది నిరాశ, ఇక మూడవది బద్ధకం. ఓకేనా, లేజినెస్ అన్నమాట. ఓకే, మనం ఏం చేస్తూ ఉంటామంటే చేస్తున్నటువంటి పనిని ఏదైతే ఉంటుందో మన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు కాకుండా తక్కువగా చేస్తున్నట్లయితే దాన్ని మనం బద్ధకంగా చెప్పవచ్చు. ఓకే, మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఉన్నా కూడా మనం వాటిని తక్కువ అంచనా వేసుకుంటూ 100% చేసే దగ్గర 10% మాత్రమే అప్లై చేస్తూ మిగతా 90% నేను చేయలేను అనేటువంటిది. ఓకేనా, సో ఈ విధమైనటువంటి లక్షణాన్ని, ఈ మూడవ లక్షణాన్ని కనుక మనం వదిలేసుకున్నట్లయితే తప్పకుండా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తాం ఫ్రెండ్స్. కాబట్టి బద్ధకాన్ని కూడా వదిలేయాలి. ఇక నాలుగవ అవలక్షణం రాబోతోంది. ఏంటంటే పోస్ట్పోన్మెంట్, వాయిదా వేసేటువంటి గుణం ఏదైతే ఉంటుందో దీన్ని కూడా, ఇది చాలా చాలా అవలక్షణం అండి, చాలా చాలా పెద్ద అవలక్షణం మనం చెప్పాలి అని అంటే. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైనా ఒక మనం పని చేయగానే ఈ రోజుకి బాగా టైర్డ్ అయిపోయాము, ఓకే ఇది రెండోది ఎప్పుడు చేద్దాం, రేపు చేసేద్దాంలే అని చెప్పేసి మనం దాన్ని వాయిదా వేసేస్తూ ఉంటాం. లేదా ఇవాళకి సరిపోయాయి, బాగా చేసేసాం, పనులన్నీ చేసేసాం, ఈ రెండు రేపు చేద్దాం, ఈ రెండు అవతల రోజు చేద్దాం అని చెప్పేసి మనల్ని మనమే, అంటే ఒక ప్రణాళిక వేసుకుంటున్నట్టుగా మనల్ని మనమే చీట్ చేసుకుంటూ ఇది నేను రేపు చేస్తాను, అది ఆ ఎల్లుండి చేస్తాను అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావదారిద్ర్యంలోకి మనము మునిగిపోతూ ఉంటాం. కాబట్టి ఈ పోస్ట్పోన్మెంట్ కూడా కరెక్ట్గా చేస్తున్నామా లేదా, అంటే నిజంగానే మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పూర్తి స్థాయిగా వర్క్ చేస్తున్నామా లేదా, చేసేటువంటి టైం, చేసేటువంటి సమయం ఉండి కూడా మనం చేయలేక దాన్ని వాయిదా వేస్తున్నామా అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత అవలక్షణం, ఐదవ అవలక్షణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం. ఓకే, మనం అనుకున్నటువంటి సమయానికి కరెక్ట్గా దానికి చేరుకోలేకపోవడం, లేదా వెనకగా వెళ్ళడము, కొద్ది సమయం లేటుగా వెళ్ళడం, లేదా అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోవడం,
దీన్ని కూడా ముందుగానే మనం ప్లాన్ చేసుకున్నట్లయితే పక్కా ప్లాన్ సరైనటువంటి టైం మేనేజ్మెంట్ని మనం పాటించినట్లయితే తప్పకుండా మనం ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. ఇక మరి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్లోకి వెళ్దాం. 6వ పాయింట్ అదేంటంటే, మనము ఎర్నింగ్ కావాలి అని అంటే, మనం ఏదైనా సంపాదించాలి అంటే, జ్ఞానం సంపాదించాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, గౌరవ ప్రతిష్టలు సంపాదించాలన్నా, పేరు మర్యాదలు సంపాదించాలన్నా, ఏది సంపాదించాలన్నా కూడా ముందుగా దాని ముందు యాడ్ చేయండి. లర్నింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను సార్, డిగ్రీ చదివేశాను, పీజీ చదివేశాను, పిహెచ్డీ చేసేసాను, అంతా నేర్చేసుకున్నాను, నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఇది చాలా చాలా పెద్ద అబద్ధం ఫ్రెండ్స్. ఇది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడానికి, మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవడానికి చెప్తున్నటువంటి స్టేట్మెంట్ అనమాట. నాకు అంతా తెలుసు, నేను అంతా నేర్చుకున్నాను కదా. అతి విశ్వాసం ఉన్న వాళ్ళకి ఇదే లక్షణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ఎర్నింగ్ పెరగాలి అంటే ఏ కోణంలో కూడా మన ఎర్నింగ్ పెరగాలంటే మనం లర్నింగ్ నేర్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు లర్నింగ్ చేసుకోవడంతో పాటు అప్డేట్ అవుతూ ఉండాలి. మరి ఇలా అప్డేట్ అవుతున్నటువంటి క్రమంలో సార్ మరి ఇప్పటికే చాలా నేర్చుకున్నాం కదా, మనకి ఏదైతే అనవసరమైన విషయాలు ఉన్నాయో వాటిని ఏం చేయాలి, అన్లర్నింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్ని అన్లర్నింగ్ చేసుకుంటూ, మనకు అవసరమైనటువంటి విషయాల్ని లర్నింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విజయం మనకి ఎదురొస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరొక వీడియోలో మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అంశాలని మళ్ళీ చర్చిద్దాం. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్కి పంపించండి. వాళ్ళకి కూడా ఈ విషయం అనేది హెల్ప్ అవుతుంది తప్పకుండా. అండ్ ఈరోజుకి సైనింగ్ ఆఫ్, మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు.